చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి. అందరినీ బ్రతికించాలి, చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. బ్రతుకే నీకు బరువైతే ఆ భారం దించుకో. బరువేదైన గురితో ఓ నలుగురితో పంచుకో. కలతే లేని జీవితం అంటే విలువే లేదులే. అలుపే లేక అవలీలగయే గెలుపు రాదులే. నింగినంటూ ఎవరెస్ట్ అయినా నేల నుండి మొదలవుతుంది. నమ్ముకోకు అదృష్టాన్ని, నమ్ముకో ధైర్యాన్ని. మెరుపులే పిడుగులై ఉరుముతున్నా ఉరకలు వేసే కిరణం జీవితం. చిరునవ్వులతో బ్రతకాలి, చిరుదివ్వెలుగా వెలగాలి. చిరునవ్వులతో బ్రతకాలి, చిరుదివ్వెలుగా వెలగాలి. లోకం నిండిన శోకం తుడిచే వేకువలా ఉదయించాలి. వెన్నెలలే కురిపించాలి, చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. ఎదిగే పక్షి రెక్కకు సహజం ఎగిరే లక్షణం. వదిలేస్తుంది నిన్నటి గూటిని కదిలే ఆ క్షణం. ఏది నీది కాదని అనుకో ఏదో నాటికి. అయినా రేపు మిగిలే ఉంది ఆశావాదికి. కొమ్మలన్నీ చుక్కల వైపే కోరి కోరి చూస్తున్నా. మట్టితోటి అనుబంధాన్ని చెట్టు మరువగలదా? చీడలే నీడలై వీడకున్నా అందరి బృందావనమే జీవితం. చిరునవ్వులతో బ్రతకాలి, శ్రీకారంలా బ్రతకాలి. చిరునవ్వులతో బ్రతకాలి, శ్రీకారంలా బ్రతకాలి. గతమంతా కనుమరుగవుతున్న నిన్నటి స్వప్నం నిలవాలి. నీ సంకల్పం గెలవాలి, చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. ఆశే నిన్ను నడిపిస్తుంది ఆకాశానికి. ఆశే దారి చూపిస్తుంది అవకాశానికి. ఆశే నీకు లక్ష్యం చేరే అస్త్రం మిత్రమా. ఆశే నీకు ఆయువు పెంచే అమృతం నేస్తమా. ఆశ వెంట ఆచరణుంటే అద్భుతాలు నీ సొంతం. ఆదమరచి నిదురిస్తుంటే అందదే వసంతం. నిప్పులే గుండెలో నిండుతున్నా ఉప్పొంగే జలపాతం జీవితం. మాది కలువాయండి. జనం కోసం మనం అనే ఫౌండేషన్ తరఫున మేము సభ్యులందరం కలిసి గత 10 రోజుల నుంచి కురిసిన వర్షాల వల్ల చెన్నై వాసులకి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీవీల ద్వారా, పేపర్ ద్వారా
ముఖ్యంగా లోకల్ ఏసీటీ ఛానల్ ద్వారా అన్ని విధాలుగా మేము వాట్సాప్ ద్వారా కూడా తెలుసుకున్నాం. దానికోసం మా ఫౌండేషన్ సభ్యులందరూ కలిసి అక్కడ ప్రభుత్వమే వాళ్ళు సాయం చేస్తేనే కాదు, మన వంతు మనం కృషి చేయాలని చెప్పి ఇక్కడ మా లోకల్లో తిరిగి మా యొక్క ప్రజలందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి బట్టలు, బియ్యము, తగు సామాగ్రి, తినుబండరాలు, బన్నులు, క్యాండిల్స్ ఇవన్నీ సేకరించి నగరంలో ప్రతి వీధి తిరుగుతున్నాం. ఇక్కడి నుంచి మేమందరం కలిసి చెన్నైకి వెళ్ళి రేపు సాయంత్రం చెన్నైకి వెళ్ళి ఎల్లుండి ఉదయం వాళ్ళకి ఈ వస్తువులన్నీ వాళ్ళకి అందజేయాలని మేము అనుకుంటున్నాం. చిరునవ్వులతో బ్రతకాలి, చిగురాశలతో బ్రతకాలి, చిరునవ్వులతో బ్రతకాలి, చిగురాశలతో బ్రతకాలి. అంతిమ విజయం అనివార్యమని ఆశిస్తూను బ్రతకాలి. ఆశయాన్ని బ్రతికించాలి, చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. నీడే నిన్ను భయపెడితే ఆ నేరం వెలుగుదా, నలుసే బాధ పెడుతుంటే ఆ దోషం కంటిదా. నేస్తం చూడు జీవితమంటే నిత్యం సమరమే, సమరంలోనే కనుమూస్తే ఆ మరణం అమరమే. పారిపోకు ఏ ఓటమికి ప్రపంచాన్ని విడిచి, జారిపోకు పాతాళానికి బ్రతుకు బాట మరచి. వరదలా మృత్యువే తరుముతున్నా, ఆరని అగ్ని జ్వాలే జీవితం. చిరునవ్వులతో బ్రతకాలి, శిఖరంలా పైకెదగాలి, చిరునవ్వులతో బ్రతకాలి, శిఖరంలా పైకెదగాలి. సావుకు చూపే ఆ తెగింపుతో జీవించాలనుకోవాలి. నువ్వు జీవించే తీరాలి, చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. విజయం తలుపు తెరిచే వరకు విసుగే చెందకు, విసుగే చెంది నిస్పృహతో నీ వెనకే చూడకు. చిందే చెమట చుక్కకు సైతం ఉంది ఫలితమే, అది అందే వరకు సహనంతో సాగాలి పయనమే. అంతరాత్మ గుంతే నులిమి శాంతి కోరుకుంటావా, అల్లుకున్న అనుబంధాలే కల్లడిల్లిపోవా. అలజడే నిలువున అలుముకున్నా, అలుపెరుగని చైతన్యం జీవితం. చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి, చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి. ఆనందాలను అన్వేషిస్తూ అందరి కోసం బ్రతకాలి, అందరినీ బ్రతికించాలి, చిరునవ్వులతో బ్రతకాలి, చిరంజీవిగా బ్రతకాలి.
విలువలే శిలువగా మూశావు. అందరూ సుఖపడి సంఘమే కోరుతూ మందిలో మార్గమే వేశావు. బతికిన నాడు బాసటగా పోయిన నాడు ఊరటగా అభిమానం అనురాగం సాగేది. ఆ నలుగురు పోయిరా ప్రియతమా నీవు మా గుండెలు నిలిచావు. ఆత్మయే నిత్యము జీవితం సత్యము చేతలే నిలుచురా చిరకాలం. నలుగురు నేడు పదుగురిగా పదుగురు వేలు వందలుగా నీ వెనకే అనుచరులై నడిచారు. ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు. Darkness came the light. All lights begin in the darkness. We're all moving towards the light. Come, step with me on this journey of a lifetime. నా పేరు మల్లికార్జున్. జనం కోసం మనం ఫౌండేషన్ కోసం వర్క్ చేస్తున్నామండి. మొన్న చెన్నైలో ఉన్నాం. చెన్నైలో మన వంతు సహాయంగా మానవత ధర్మంగా మేము ముందుకు వచ్చాం. మా వంతు మా సర్వీస్ చేస్తూ మేము ఒక DCM వెహికల్ తీసుకొచ్చాం. ఒకసారి ఆ వెహికల్ సైజ్ చూడండి. మా వంతు సర్వీస్ చేస్తూ ముందుకు వచ్చాం. ఆ వెహికల్లో కావాల్సిన బియ్యము బన్స్ చిన్నపిల్లలకి కిడ్స్ మగపిల్లలకి చిన్న ఆడపిల్లలకి కలిపి ఇద్దరికి కలిపి డ్రెస్సులు పెద్దవాళ్ళకి పంచెలు లేడీస్కి శారీసు ఇట్లా పలు విధాలుగా అన్ని రకాలు తెచ్చాం. ఒకసారి ఆ DCMని చూద్దాం రండి. జనం కోసం మన ఫౌండేషన్ మన సోదరులు ముందు చేశారు. ఇట్లాగే ఇస్తూ ఉన్నాము. ఒకసారి చూద్దాం. మన సోదరులు సర్వీస్ చేస్తారు చూస్తున్నారా. వైట్ టీషర్ట్లో ఉన్న వైట్ క్యాప్లో ఉన్న వాళ్ళు జనం కోసం మనం ఫౌండేషన్లో పని చేస్తున్నాం. వీళ్ళంతా ఒకసారి వాళ్ళందరూ అప్లై చేస్తాం. వాళ్ళు అక్కడికి సప్లై చేస్తున్న బన్స్ అండ్ వాటర్ ప్యాకెట్స్ మొదలుగా మనం ముందుగా అనుకున్న ప్రకారంగా వాళ్ళు చేశారు. ఒకసారి మనం వాళ్ళకి మనకి ఎడం పక్క చూసినట్లయితే లేడీస్ ఉన్నారు చూడండి. ఒకసారి లెఫ్ట్ తీసుకోండి. ఒకసారి వాళ్ళకి గత 15 రోజుల నుంచి ఇక్కడ పవర్ సప్లై ఫుడ్ ఇంట్లో దరిదాపులు 10 రోజుల నుంచి వాటర్ నిలిచిపోయింది. వాళ్ళకి ఇక్కడ అన్ని విధాలుగా ఫౌండేషన్స్ వచ్చారు. అలాగే మనం జనం కోసం మన ఫౌండేషన్ కూడా ఈరోజు వచ్చి పలు విధాలుగా వాళ్ళకి అన్ని విధాలు సహాయపడతామని ముందుకు వచ్చారు. మన వంతు సాయం చేశారు. థ్యాంక్ యూ. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు
గలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా కానీ ఎదురేది రాని ఓడిపోవద్దు రాజీ పడొద్దు నిద్రేని కొద్దు నింగిని హద్దు ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు కళ్ళల్లో మెరుపు మెరవాలి కారు చీకట్లో దారి వెతకాలి గాలి బాణల్లో ఉరుమై సాగాలి తగిలే గాయాల్లో ధ్యేయం చూడాలి ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు గలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు పోసిన కలలన్నీ దోసిలి నిండా నింపిస్తా చేతులు సాచిన స్నేహంలా ముట్టుకున్నావా మువ్వా అవుతుంది పట్టుకున్నావా పాటే అవుతుంది అల్లుకున్నావా జల్లే అవుతుంది హత్తుకున్నావా వెల్లుబోతుంది ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు మన జనం కోసం మనం టీం తెచ్చిన సరికంతా కంప్లీట్ చేసుకొని ఎంటీ వెహికల్తో ఆ ట్రేస్ అని దాంట్లో పెట్టి చూస్తున్నారు. మన టీము మనకి ఇక్కడ సహకరించిన చెన్నై వాసులు మనతో కలిసి ఒకసారి వాళ్ళు ఇక్కడ తెలుగు వాళ్ళండి వాళ్ళు మనకు సహకరించారు. ఇక్కడ వాళ్ళని కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడున్న వ్యూవర్స్తో బట్టి సార్ చూడండి, మన వాళ్ళ పక్కనే చెన్నై వాసులు కూడా నిలిచి ఉన్నారు. వాళ్ళలో ఉన్న పింక్ కలర్ షర్ట్ అతను ఇక్కడ మన వాళ్ళకి ప్రెసిడెంట్ గా చేస్తున్నారు. జనం కోసం మనం అనేదని ఒక నినాదం కోసం మన వాళ్ళు చేసిన వర్క్ గురించి మన వాళ్ళు చెన్నై వాసులు సహకారంతో ఇక్కడ ఉన్న వాళ్ళకి మన వంతు సర్వీస్ అంటే మనం చేసాం, వాళ్ళంతా సర్వీస్ అంటే మేము చేస్తామంటే సర్వీస్ ముందుకు వచ్చిన వ్యక్తుల్ని ఒకసారి చూద్దాం.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ హెల్ప్. సార్ మీకు మా కృతజ్ఞతలు. ఇప్పుడు మాట్లాడుతున్న వ్యక్తి గారు ఇక్కడ ప్రెసిడెంట్ గా వర్క్ చేస్తున్నారు. ఆయన ఒక ఎక్స్ ప్రెసిడెంట్ గారంట. ఆయన ఫీలింగ్స్ ఏంటని మనం ఒకసారి తెలియజేసుకుందాం. చెప్పండి సార్. సార్ నేను 1982లో ఇక్కడ వచ్చి స్థిరపడ్డాను. ఇక్కడే నేను ఉంటూ పంచాయతీ ప్రెసిడెంట్గా 96 నుంచి 201 వరకు ఉన్నాను. ఇంతకాలంలో 35 సంవత్సరాలు ఎప్పుడే ఇంత విధమైన వర్షాలు రాలేదు. బీభత్సం జరిగింది, ఇళ్ళు మునిగిపోయినాయి. ఇలాంటి టైంలో ఆపత్ బాంధవులాగా ఎంతో కష్టపడి ప్రయాసపడి శ్రమపడి ఇక్కడికి వచ్చి ఈ సహోదరులంతా ఇటువంటి ఈ వరద బాధితుల సహాయార్థం జనం కోసం మనం అని చెప్పి ఒక ఇదిలో వచ్చి ఎంతో డబ్బు ఖర్చు పెట్టి శ్రమపడి ఇక్కడున్న ప్రజలు ఎంతో దీనావస్థలో ఉన్న వాళ్ళని ఆదుకుని వాళ్ళకి అన్ని రకాలైన సేవలు, బియ్యం, దుస్తులు, మందులు, బిస్కెట్లు ఏమేమిటో అన్నీ ఇచ్చారండి. ఇచ్చి వీళ్ళకి ఒక పునర్జన్మ ఇచ్చినట్టుగా వీళ్ళందరూ ఆదుకోవడం చాలా నేను ఒక ఆంధ్రవాడిగా ఒక తెలుగువాడిగా నేను గర్విస్తున్నాను. మీరు చేసిన సేవకి మేము ఎంతో కృతజ్ఞతగా మిమ్మల్ని ఇంకా మిమ్మల్ని సేవాభావంతో ముందుకు రావాలని చెప్పి సేవాభావంతో మీరు దృక్పథంతో ఎంతో ఇదిగా చేసినట్టు. థ్యాంక్ యూ சார். பேரூராட்சி 15ஆம் சார்பாக இன்றைய தினம் ஆந்திராவிலிருந்து ஒரு வாகனத்தின் மூலம் குறைந்தபட்சம் 2,50,000 ரூபாய் உள்ள பொருட்களை கொண்டு வந்து தாம்பரம் பகுதி அருகாமையில் இருக்கும் தீர்க்கநிலை பகுதியில் வெள்ள நிவாரண நிதிக்காக வந்திருக்கும் மக்களுக்காக சேவை செய்து வருகிறார்கள். அவர்கள் குறைந்தபட்சம் இங்கே 1500 நபர்களுக்கு பெட்ஷீட்டு, பிஸ்கெட்டு, குடி தண்ணீர், பண்ணு, ஆடைகள், அரிசி, மருந்துகள் பல்வேறு பொருட்களை இங்கே அள்ளி தந்து எங்களுடைய மக்களை மனமகிழ்ச்சியுடன் ரொம்ப மிகவும் திருப்தியாகவும் இந்த பகுதியை இதுவரைக்கும் யாரும் செய்யாத அளவுக்கு 2 லட்சம் ரூபாயை அருமையாக இந்த இடத்திலே பண்ணி கொடுத்தவங்களுக்கு நாங்கள் நன்றி கலந்த வணக்கத்தை கொண்டு நன்றி வணக்கம். What you are done, no, we can't even say the word done. Really, thanks for your people. Thank you. నేను 2004 నుంచి ఉంటున్నాం. ఈ లోపల ఎక్కడ ఎటువంటి వాతావరణం అనేటువంటి రాలా. సునామీ టైంలో వచ్చింది కానీ ఇంత ఇబ్బందులు పెట్టలే. ఇప్పుడు వచ్చి మనకి ఇక్కడికి ఎన్ని సహకారం చేసే దానికోసం చాలా సంతోషంగా ఉంది. మాకు కలవాయి వాసులు నెల్లూరు డిస్టిక్ మా వాళ్ళు వచ్చి చేయటం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరూ అంత శ్రమపడి వచ్చి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నాకు మాజీ ప్రెసిడెంట్ ఈయన సత్యనారాయణ గారు, ఈయన మనకంటే ముందు నుంచి ఈ ఏరియాలో ఉన్నాడు. ఇందువల్ల వీళ్ళందరూ వచ్చి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మన అందులో మన ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ అందరికీ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరూ జనం కోసం మనం అభిమానం వాళ్ళందరికీ చాలా ఇదిగా సంతోషంగా ఉంది. మాకు వాళ్ళ దీన్ని బట్టి వచ్చి చేసిన దానికి అద్భుతమైన సర్వీస్ నా లైఫ్లో 62 సంవత్సరాలు నేను చూడలేదు. మన యొక్క తెలుగు వాళ్ళ కోసం ఎక్కడో నెల్లూరు నుంచి వచ్చి ఈ యొక్క దీవిలాగా ఒక జల సముద్రంలో చిక్కుపోయిన ఈ గ్రామం లోపలికి వచ్చి మీరు ఇంత సహాయం చేసేది నేను నిజమా కళ అనేది నేను ఊహించలేకపోతున్నాను. మీ యొక్క సేవలకి, మీ యొక్క ఆదర అభిమానాలకి నుంచి మీరెక్కడ పాలువాయి నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి జనం కోసం మనం ఫౌండేషన్ అని చెప్పి మీరు అక్కడి నుంచి వచ్చి చేశారంటే దేవుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మీ సేవాభావం ఇంకా పెంపొందించి మీలో ఉత్సాహం పెంపొందించి మీరు ఆంధ్రప్రదేశ్గా వాళ్ళు మళ్ళీ మక్కుటంగా రావాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుడిని నేను ప్రార్థిస్తున్నాను. అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది, చలిచి మే ఆదర్శం పని కాదా నీ దైవం, ఆయువే నీ ధనం ఆశయం సాధనం, చేయరా సాహసం ఈ జయం నిశ్చయం, అనుకుంటే కానిది ఏమున్నది, మనిషి అనుకుంటే కానిది ఏమున్నది.
చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాచే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని, గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని, నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని.